ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వైజ్ ఉమెన్ కార్యక్రమం ద్వారా ఈ దినము మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేటి ధ్యానాంశము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథంలోని ఈ చివరి అధ్యాయము ఒక తల్లి తన కుమారునికి చేసిన దైవ సంబంధమైన ఉపదేశము. యవనస్తులైన కుమారులు కుమార్తెలు అందరూ తమ ఆత్మీయ జీవితాలకి అన్వయించుకోదగిన ఉపదేశము ఇది. ఈ అధ్యాయమును జ్ఞానవంతురాలు మరియు ఒక రాజుకు తల్లి అయిన స్త్రీ తన స్వ అనుభవముతో యవనస్తులైనటువంటి పురుషులకు స్త్రీలకు ఇచ్చిన ఉపదేశమని చెప్పవచ్చు. ఈ అధ్యాయము రాజైన లెమూయేలుకు అతని తల్లి చేసిన ఉపదేశము. లెమూయేలు అని పేరు గల రాజు ఎక్కడ బైబిల్లో మనకు కనిపించడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో సొలొమోనుకి దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. అంటే యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థము. లెమూయేలు అనగా దేవునికి ప్రతిష్ఠించబడినవాడు అని అర్థము. సొలొమోను తల్లి అతనికి పెట్టుకున్న పేరు ఇది. ఆ తల్లి తన ప్రియమైన కుమారునికి చేసినటువంటి దైవోపదేశం ఇది. దేవునికి ప్రతిష్ఠించబడిన తన కుమారుడు జ్ఞానవంతురాలైన తల్లి ఇచ్చినటువంటి ఒక ఉపదేశము లేక హెచ్చరికలు ఇవి. దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక రాజు లేక సేవకునికి ఒక తల్లి ఇచ్చిన మొట్టమొదటి హెచ్చరిక ఏంటి అని మనం గమనించినట్లయితే మరి అది స్త్రీల గురించే అని మనం అర్థం చేసుకోవాలి. అది చాలా తీవ్రమైన హెచ్చరిక. రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయవద్దు అని ఆమె హెచ్చరించింది. స్త్రీకి ఒక రాజును రాజ్యమును నశింపచేయు శక్తి ఉందని ఆ దినముల్లోనే ఒక తల్లి తన కుమారుని హెచ్చరించింది. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు సహితము మరి వారిని కూడా నాశనమునకు నడిపించే స్త్రీల నుండి దూరంగా ఉండాలని ఆ తల్లి ఉపదేశం చేసింది. నేటి క్రైస్తవ సమాజంలో ఇటువంటి నశింపచేయు స్త్రీల వలన అనేక సంఘాలు కుప్ప కూలిపోతున్నాయి. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడైనా సామాన్యుడైన ఒక స్త్రీ తన సామర్థ్యాన్ని దోచుకున్న తర్వాత వాళ్ళు ఎవరైనా కూడా నాశనం వైపుకే నడుస్తారు అని ఆ తల్లి ముందు చూపుతో తన కుమారుణ్ణి హెచ్చరించింది. ఈ తల్లి ఎటువంటి స్త్రీలతో సహవాసం చేయవద్దని చెప్పింది. దేవుని నుండి జ్ఞానమును పొందుకున్న సొలొమోను కూడా తాను వ్రాసిన సామెతల్లో కొందరు స్త్రీలతో సహవాసం చేయవద్దని హెచ్చరించాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మరి సొలొమోను జార స్త్రీ గురించి హెచ్చరించాడు. ఆమె పెదవుల నుండి తేనె కారుతుంది. ఆమె అంతరంగము మోసముతో నిండి ఉన్నది. పెదవులతో చాలా తియ్యగా మధురముగా ఆమె మాట్లాడుతుంది. ఆమె నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. నూనె నునుపుగా ఉంటుంది అనగా కాలు పెట్టగానే జారిపోతుంది. జార స్త్రీ అనగా వ్యభిచారి అని అర్థము. అది తన నునుపైన మాటలతో దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారిని సైతము పడవేస్తుంది. దానివల్ల కలుగు ఫలము ముసుని పండంతా చేదైనది. అంటే ఆ చెడు విషముతో సమానమైనది. ఆమె మాటలు విని ఆమెతో పాపం చేస్తే జీవితం అంతా విషమయమైపోతుంది. అది 2 అంచులు గల కత్తి అంతా పదును గలది అని లేఖనములు తెలియజేస్తున్నాయి. మరి లేఖనాలు దేవుని వాక్యాన్ని కూడా 2 అంచులు గల ఖడ్గంతో పోల్చటం మనం చూస్తాము. ఇక్కడ వ్యభిచారం అను పాపమును కూడా 2 అంచులు గల ఖడ్గంతో పోల్చట్లో గల అర్థం ఏంటంటే జార స్త్రీ ఒకవైపు తియ్యగా మాట్లాడుతూ మరోవైపు నుండి దేవునికి ప్రతిష్ఠించబడిన వారిని రాజులను సైతం నాశనం చేయగలదట. చక్కటి జీవితాన్ని విషపూరితంగా చేదుగా మార్చగలుగుతుందంట. జార స్త్రీ నడతలు మరణానికి దారితీస్తాయి.
దాని అడుగులో అడుగు వేస్తే నేరుగా పాతాళానికే చేరతారు. జారస్త్రీ యొక్క నడతల్లో జీవమార్గము ఎంత మాత్రము ఉండదు. ఆమె పాదములు ఒకచోట స్థిరముగా ఉండవు. నిలకడ లేకుండా అటు ఇటు తిరిగే స్వభావము జారస్త్రీలు కలిగి ఉంటారు. సొలొమోను ఆ జారస్త్రీ ఛాయలకు కూడా పోవద్దని హెచ్చరిస్తున్నాడు. జారస్త్రీ యొక్క ఉచ్చులో ఇరుక్కుంటే నీ యవ్వన బలము, జీవితకాలము, నీ ఆస్తి, నీ కష్టార్జితము, చివరికి నీ శరీరము సైతము క్షీణించిపోయి నీ జీవితము నాశనమునకు, పాతాళమునకు, మరణముకు నడిపించబడుతుందని యవనస్తులను, రాజులను, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు అందరినీ కూడా సొలొమోను హెచ్చరించాడు. ఆమె తల్లి కూడా సొలొమోనుకి హెచ్చరించింది. అందుకే అతని తల్లి ఇటువంటి జారస్త్రీలతో సహవాసం చేయొద్దని, అది లెక్కలేనంత మందిని చంపిందని తన కుమారుణ్ణి చాలా తీవ్రంగా హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నేటి క్రైస్తవ సమాజంలో కూడా పైకి పరిశుద్ధత గురించి తీయగా బోధిస్తూ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారిని సైతము పాతాళమునకు పరుగులెత్తిస్తూ కుటుంబాలనే నాశనంకు నడిపిస్తున్న జార స్త్రీలు లేకపోలేదు కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తల్లి వలె మనల్ని ప్రేమించే మన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ హెచ్చరికలని గురించి మరి గమనంలోనికి తప్పకుండా తీసుకోవాలి. సొలొమోను మరికొన్ని వర్గాలకు చెందిన స్త్రీలతో కూడా సహవాసం చేయొద్దని చెప్పాడు. చెడు స్త్రీ వద్దకు పోవద్దు అని చెప్పాడు. ఇచ్చకపు మాటలు పలుకు పరస్త్రీకి లోబడవద్దు అని చెప్పాడు. పరస్త్రీ అనగా వేరొకని భార్య. ఆమెను ఆశింపవద్దని, పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉంటుంది అనగా అది దరిద్రతకు కారణమని లేఖనాలు తెలియచేస్తున్నాయి. వేషము వేసుకున్న కపటము గల స్త్రీ గురించి సొలొమోను మనందరినీ కూడా హెచ్చరించాడు. అది బొబ్బలు పెడుతుంది, స్వేచ్ఛను కోరుకుంటుంది, దాని పాదములు దాని ఇంటిలో ఉండవు. సంత వీధుల్లోనూ ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండి వివేకము లేని వారిని నాశనం చేస్తుంది. సొలొమోను వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కను ఉన్న బంగారు కమ్మి వంటిది అని కూడా చెప్పాడు. బంగారము కూడా ఉండవలసిన స్థానంలో లేకపోతే దాని విలువను పోగొట్టుకుంటుంది. కన్యకతో పురుషుని జాడ తన గ్రహింపునకు మించినదని సొలొమోను వివరించాడు. తిని నోరు తుడుచుకొని అనగా నాశనము చేసి నేను ఏ దోషము ఎరుగనని అది అంటుందట. సొలొమోను వ్రాసిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు మాత్రమే దాని నుండి తప్పించుకోగలరు, కానీ పాపాత్ములు దానివల్ల పట్టుబడుదురు అని వ్రాశాడు. అందువల్ల రాజైన లెమూయేలు అనగా సొలొమోను తన తల్లి తనకు చేసిన ఈ మొదటి హెచ్చరిక లేక ఉపదేశమును దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన మనందరి క్షేమము కొరకు, సంఘక్షేమము కొరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జీవగ్రంథంలో వ్రాపించి పెట్టాడు. నూతన నిబంధనలో అపోస్తులైన పౌలు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కొరింథీ సంఘంలో జారత్వం ఉన్నదనే వదంతి కలదని చెప్పాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని అది అన్యజనుల్లో కూడా జరగదు అని విశ్వాసులను పౌలు చాలా తీవ్రంగా హెచ్చరించాడు. ఇక్కడ పౌలు ఆత్మలో ప్రేరేపించబడి చాలా తీవ్రమైన తీర్పుని ప్రకటించాడు. ఏలయనగా ప్రభు యేసు దినమందు మనము వాని ఆత్మ రక్షించబడినట్లును శరీరేచ్ఛలు నశించుటకై అట్టి వానిని సాతానుకు అప్పగింపవలన తీర్పుని పౌలు ప్రకటించాడు. ఈ తీర్పుని అర్థం చేసుకోవటానికి మన మానవ జ్ఞానం ఎంత మాత్రం కూడా సరిపోదు. ఇప్పటి వరకు ఎటువంటి స్త్రీలతో సహవాసం చేయకూడదని సొలొమోను తల్లి మనకు ఉపదేశం చేసిందో దాని గురించి విన్నాము. మనందరము కూడా ఎటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, మరి మనందరం కూడా నాశనం వైపుకు నడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం చాలా లేఖనాల ద్వారా స్పష్టంగా తెలుసుకున్నాము. అయితే ఆమె తన ఉపదేశంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని కూడా వివరించింది. మరి ఒక స్త్రీ తన భర్తతో సమాజంలో
మరి మన తోటి విశ్వాసులతో, ఆమె కనిన కుమారులు కుమార్తెలతో కొనియాడబడాలి అంటే ఆమె ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలనేది ఆ తల్లి యొక్క ఉపదేశము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం గురించి లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? వాక్యం చదవటం, క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్ళడం, వస్త్రధారణను పై రూపాన్ని మార్చుకోవటం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని వాక్యంలో ఎక్కడా వ్రాయబడలేదు. సొలొమోను తండ్రి అయిన దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా ఏమిటి అనేది చాలా స్పష్టంగా వివరించాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేను నేర్పిస్తాను. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నిందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయుము. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. దావీదు యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మచేత అభిషేకించబడిన వాడు కనుక మనందరికీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పిస్తాను అని మరి సంఘం అంతటికీ కూడా, సార్వత్రిక సంఘానికి ఒక పిలుపునిచ్చాడు. దీర్ఘాయుషు కలిగి ఉండాలని, మేలు నందుచు జీవించాలని కోరుకున్నవారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకోవాలట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనము చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాచుకోవాలి. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. నాలుక అగ్నియే, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని యాకోబు పత్రికలో కూడా వ్రాయబడి ఉన్నది. నాలుకను అదుపులో ఉంచుకొనని స్త్రీ అయినా పురుషుడైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అసాధ్యమని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి మరి మనందరము కూడా మన నాలుకను అదుపులో ఉంచుకోవటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. రెండవదిగా, మన హృదయాలలో కపటం ఉండకూడదు. కపటం ఉండకుండా మన పెదవుల్ని కాచుకోవాలట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో యెషయా ప్రవక్త ప్రవచనాత్మకంగా క్రీస్తు గురించి అతని నోట ఏ కపటమూ లేదని చెప్పాడు. మన నోరు క్రీస్తు నోరు వలె ఉండాలి. అంటే మన మాటలు ఆయన మాటల్లాగా ఉండాలి. మన హృదయాల్లో కపటం ఉండకూడదు. క్రీస్తును పోలి ఉండటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయాల్లో కపటం ఉండదు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయము క్రీస్తు ప్రేమతో నింపబడినప్పుడు మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి కపటమైన మాటలు రావు. మరి మనందరి కోసం, మన కపటాన్ని తీసివేయటం కోసం కపటము లేని ఆయన సిలువలో బలి అయ్యాడు. కాబట్టి కపటము అనేటువంటి దాన్ని మన హృదయాల్లో నుంచి తీసివేసుకోవటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా, మనం మేలు చేయాలి. కీడు చేయుట దేవుని స్వభావం ఎంత మాత్రము కాదు. కీడు దుష్టుని నుండి వచ్చింది. కీడు చేయటం దుష్టుని యొక్క స్వభావం. చేతనైనంత వరకు మనం ఇతరులకు మేలు చేయటం నేర్చుకోవాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక విశ్వాసికి ఆత్మదేవుడు ఆత్మవరాలు అనుగ్రహించినది సంఘ క్షేమం కొరకు, ఇతరులకు మేలు చేయుట కొరకు మాత్రమే. నశించిపోవచ్చున్న మానవుని వెతికి రక్షించుటకు, మానవుని నుండి ఏమీ ఆశించకుండా తన ప్రాణమును అర్పించి ఉచితముగా మనందరినీ రక్షించిన క్రీస్తు ఎటువంటి స్వార్థము లేకుండా కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని మనకు బోధించాడు. కాబట్టి మనందరము కూడా ఇతరులకు కీడు చేయాలి అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి వీలైనంత వరకు ఇతరులకి మేలు చేయటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మనం గ్రహించాలి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కొరకు సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలట. దేవుని బిడ్డలకు సమాధానమును అనుగ్రహించుట కొరకు
ఇతరులను దేవునితో సమాధానపరచుట కొరకు మరి క్రీస్తు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు జననము సందర్భంగా గొర్రెల కాపరులకు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతల ద్వారా సందేశం పంపించబడింది. క్రీస్తు రక్తము అన్యజనులైన మనలను తండ్రితో సమాధానపరచట ద్వారా తండ్రి మనకందరికీ సమాధానకర్తగా క్రీస్తుని అనుగ్రహించాడు. యేసయ్య కూడా ఆయన శిష్యుల్ని సువార్త చెప్పడానికి పంపిస్తూ, నేను మీకు అనుగ్రహించిన సమాధానాన్ని మీరు ఎవరి ఇంటిలోకి వెళ్తే వారికి అనుగ్రహించమని మరి బోధించి పంపించాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనందరము కూడా ఆ సమాధానకర్తను రిప్రజెంట్ చేసే వాళ్ళుగా మనం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. ఆ సమాధానము మరి ఊరికే దొరకదు కాబట్టి దాన్ని వెతికి వెంటాడి మనం సమాధానాన్ని పొందుకోవాలి, ఇతరులకి సమాధానాన్ని ఇవ్వగలగాలి. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాచుకోవటం, మాటల్లో కపటము లేకుండా పెదవుల్ని కాచుకోవటం, కీడు చేయటం మాని మేలు చేయటం, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడటం, ఇటువంటి లక్షణములు ఉన్న ఆ స్త్రీ కొనియాడబడుతుంది అని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు లక్షణాలు కనుక మరి ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసునికి కలిగి ఉన్న మనస్సు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడుతుందట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే మరి క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును కలిగి ఉన్న స్త్రీ అని మరి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈరోజు మనందరము కూడా స్త్రీలంగా సమాజంలో గౌరవించబడాలంటే మన గృహాల్లో, మన దైనందిన జీవితంలో మనం కొనియాడబడాలంటే మరి ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనం క్రీస్తుని కలిగి ఉండటం. మన శరీరాలు ఆయన ఆలయాలుగా మారినప్పుడు, మన బదులు ఆయన జీవించినప్పుడు, మన బదులు క్రీస్తు మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా అందరి చేత కొనియాడబడగలము. మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి స్త్రీ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకొని సభ్య సమాజంలో అందరి చేత కొనియాడబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవ గ్రంథంలో కొనియాడబడిన స్త్రీల గురించి కూడా మనం ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 11, 12 వచనాలని మనము గమనించినప్పుడు మరి రూతు గురించి మనం ఇక్కడ చదువుతాము. ప్రజలందరూ పెద్దలను యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని ఆశీర్వదించి పొగిడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా రూతు మోయాబీయురాలు. ఆమె ఒక విగ్రహారాధికుల తెగకు చెందినది. బిలాము ఇశ్రాయేలీలు వ్యభిచరించి శపించబట్టుకు కారకురాలుగా మోయాబు స్త్రీలని ప్రేరేపించినట్లు మనం చూస్తాము. అయినప్పటికీ రూతు తన వంశమును, తన వారు అందరినీ, తన పేరుని మరి తన తెగను కూడా, తన దేశాన్ని కూడా విడిచిపెట్టి నయోమిని హత్తుకొని బోయజుని వివాహం చేసుకునేట ద్వారా క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. క్రీస్తు వంశావళిలో చేర్చబడిన ప్రతి స్త్రీ కూడా కొనియాడబడుతుంది. మన గత చరిత్ర ఎటువంటిదైనా మోయాబు వంటి లోకమును దాని ఆశలను విడిచిపెట్టి క్రీస్తుని హత్తుకునిన ప్రతి స్త్రీ కూడా కొనియాడబడుతుంది అని చరిత్ర మనకు విశదపరుస్తుంది. కాబట్టి మనం కూడా క్రీస్తు వంశావళిలో చేరినప్పుడు అనేక మందిని క్రీస్తుని పరిచయం చేసేవారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొనియాడబడతాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిందే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నీవు ధన్యురాలువు అని కొనియాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరియా క్రీస్తు కొరకు నిందను భరించటానికి సిద్ధపడింది. తాను నిందించబడిన నశించిపోతున్న మానవాళికి రక్షకుడు అవసరమని గుర్తించింది. తండ్రి, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు,
నీ చిత్త ప్రకారమే నాకు జరుగునుగాక అని తండ్రి చిత్తమునకు తనను తాను సమర్పించుకుంది. పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చింది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనినది కనుక ఆమె ధన్యురాలైనది. ఈరోజు మనం కొనియాడబడాలంటే పరిశుద్ధాత్మ మనల్ని కమ్ముకొనాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన మీదకు వచ్చినప్పుడు మనం దేవుని కోసం నిందపడటానికి ఇష్టపడ్డప్పుడు, మనం రక్షకుని ఇతరులకి అందించటం కోసం మన జీవితాన్ని త్యాగం చేసినప్పుడు మనం ఖచ్చితంగా కొనియాడబడిన స్త్రీలుగా ఉంటాము. ప్రియమైన స్త్రీలారా, దైవజనులారా, నేటి సమాజంలో క్రీస్తు రాయబారులంగా, ప్రత్యేకించబడిన వారంగా, కొనియాడదగిన స్త్రీలంగా మనం ఎలా జీవించాలి? మరియ మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్న ఆ సర్వోన్నతుని శక్తి మనందరికీ అనుగ్రహించుటకు క్రీస్తు తండ్రి చేత వాగ్దానం తీసుకుని ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మనతో నిత్యము నివసించుటకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఒక స్త్రీ తన అందాన్ని బట్టి, పై రూపమును బట్టి కొనియాడబడవలను అని ఆశపడవచ్చు, కానీ కాల గమనములో అందము అశాశ్వతమైనది. మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగముల్ని పరిశోధించే దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఒక స్త్రీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకుంటుందో, ఆత్మ ద్వారా నింపబడుతుందో, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు గుణగణాలని అలవర్చుకుంటుందో, అప్పుడు సమాజములో కొనియాడబడుతుంది. ఆత్మదేవుడు మనల్ని యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ ద్వారా అభిషేకించినప్పుడు మనం వాక్యం ద్వారా లేఖనాలు ఏ విధమైనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని విశదపరుస్తుందో అటువంటి దైవ సంబంధమైన భయభక్తులు కలిగి ఉంటాము. అప్పుడు మనం అందరి చేత కొనియాడబడతాము. రూతు వలె మోయాబును విడిచిపెట్టి బోయజుతో సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా, క్రీస్తు వంశావళిలో చేరటం ద్వారా ఆమె కొనియాడబడింది. మనం కూడా ఈరోజు లోకాన్ని విడిచిపెడదాం. దేవుడు దేన్ని పెట్టమంటాడో దాన్ని విడిచిపెట్టి మనం క్రీస్తుకు వారసులంగా జీవించినప్పుడు కొనియాడబడతాం. క్రీస్తు కొరకు నిందను మోయుటకు సిద్ధపడటం ద్వారా ఈ ప్రపంచానికి ఒక రక్షకుడు అవసరం. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షకుణ్ణి తెలుసుకుని వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా వారు నరకానికే వెళ్తారు. కాబట్టి ఆ రక్షకుణ్ణి మనం పరిచయం చేసిన కొద్దీ మనం ప్రజలందరి చేత కొనియాడబడతాం. ఆ రక్షకుణ్ణి మన హృదయంలో కలిగి ఉండటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. క్రీస్తును పోలి నడుచుకుంటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆయనలాగా హృదయంలో కపటము లేకుండా ఉండటం, ఆయనలాగా కీడు చేసే స్వభావం విడిచిపెట్టడం, ఆయనలాగా సమాధానాన్ని వెతికి వెంటాడటం, నోటి నుండి చెడ్డ మాటలు పలకకుండా ఉండటం, తనని ద్వేషించిన వారిని సైతం క్షమించటం, ఇదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ఈ రకంగా మనందరము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకున్నప్పుడు మనం సమాజం అంతటి చేత కొనియాడబడతాము. మనుష్యులు మనల్ని పొగిడినప్పుడు మనకు శ్రమ అంట. అయితే యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ చేత మనం అభిషేకించబడినప్పుడు, మనం ఆత్మ ద్వారా ఆత్మ సంబంధులంగా కొనియాడబడినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రియమైన స్త్రీలారా, దేవుని బిడ్డలారా, మనందరము వాస్తవంగా లేఖనాలు ఏం చెప్తున్నాయో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో దాన్ని నేర్చుకుందాం. క్రీస్తుని పోలి నడుచుకుందాం. మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళుగా మనం ఉన్నంత వరకు కూడా క్రీస్తు ప్రేమను ఇతరులకు అందించలేం. మరి క్రీస్తు సందేశం ప్రేమ సందేశం. ఆయన ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను ఇతరులకు పంచటం ద్వారా, ఆయన వంశావళిలో చేర్చబడటం ద్వారా మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. మనందరం కొనియాడబడదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి స్త్రీ కూడా దేవా, నిజంగా నీ యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకునేటట్లు ఆత్మ ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. జార స్త్రీల వలె తండ్రి, అయ్యా,
ఇతరులని నరకానికి నడిపించే, పాతాళానికి నడిపించే స్త్రీలుగా మేము ఉండకుండా తండ్రి, ఇతరులకి క్రీస్తుని బోధించే స్త్రీలుగా, రక్షకుణ్ణి పరిచయం చేసే స్త్రీలుగా, రక్షకుణ్ణి హత్తుకునే స్త్రీలుగా మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.